కాని యేసు స్థానిక భాషలో మాట్లాడాడు. ఇది అతన్ని ప్రజాప్రియంగా చేసింది. కాని అతను తరచుగా అలసిపోయేవాడు. సువార్తలు తరచుగా జనసమూహాల నుండి వైదొలగవలసిన అవేది గురించి మాట్లాడతాయి. జనసమూహాల నుండి తప్పించుకోవడానికి అతను ఒక గుహలో ప్రార్థన చేయవలసి వచ్చింది. ఒక ప్రసిద్ధ పాశ్చాత్య దురభిప్రాయం ఉంది. యేసును సాధారణంగా పొడవాటి జుట్టు, గడ్డం ఉన్న తెల్ల మనిషిగా, వస్త్రం ధరించే వ్యక్తిగా చిత్రీకరిస్తారు. కాని ఇది కేవలం ఒక కళాత్మక సాంప్రదాయం. అతని కాలంలోని పురుషులు సాధారణంగా గడ్డాలు ధరించరు. పొడవాటి జుట్టు నాజీరైట్ యూదులతో ముడిబడి ఉంది. యేసు నాజీరైట్ ప్రతిజ్ఞ చేయలేదు. యేసును తెల్లగా చిత్రీకరించడం 5వ శతాబ్దం నుండి వచ్చింది. ఇది రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ కింద వ్యాపకంగా కాపీ చేయబడింది. పునరుజ్జీవనోదయం ప్రారంభమయ్యే సమయానికి అది దాదాపు క్యానన్. ప్రజలు రక్షకుని దర్శనాలను కలిగి ఉన్నారు. స్పష్టంగా వారు ఎప్పుడూ అతన్ని తెల్లగా చూశారు. దేవుని కుమారుడు తమను తాము పోలి ఉంటాడని ప్రజలు ఆశించారు. వెళ్లవాని జాతులు అన్యమతిత్వంతో ముడిబడి ఉన్నాయి. ఇటాలియన్ కళాకారులు యేసు రూపాన్ని యూరోపియన్గా చిత్రీకరించారు. అయితే యేసు మధ్యప్రాచ్యం మరియు యూదుడు. ఆయనకు బహుశా నల్లటి జుట్టు, ఆలివ్ చర్మం ఉండి ఉండవచ్చు.